హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పెప్పర్ రసం చేస్తున్నాను. మిరియాల చారు, స్పైసీ మిరియాల చారు. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం చిట్టపట్లాడాక కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నాక కొంచెము మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువనే వేసానండి రసంకి, అప్పుడే బాగా మంచి టేస్ట్ ఉంటుంది రసము. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మంచి అరమ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేస్తున్నాను. నేను ఈ రసంకి పెప్పర్ కొంచెం ఎక్కువనే వేస్తానండి. పెప్పర్ ఎక్కువ ఉంటే రసం ఘాటుగా ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. మిరియాలు, జీలకర్ర దంచి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ రసం చాలా బాగుంటుందండి. మనకు కోల్డ్ అయినప్పుడు కూడా మనం ఈ రసం అనేది ఒక గ్లాస్ తాగితే మనకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మరగాలండి. ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద మనం రసం అనేది మరిగించుకోవాలి. ఇక్కడ లాస్ట్లో ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసాక ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మరగనివ్వాలి. రసం అన్నంకి అన్నం కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిరియాల చారు రెడీ అయిపోయింది. ఈ చారు వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.